At offer we can give ₹199 up to 31st January on the eve of Republic Day. Sri Pavitra Avenue, Kakinada. వెల్కమ్ టు సుమన్ టీవీ. వేతన జీవులకు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించారు. నిజంగా చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే వాళ్ళకి ఇది బిగ్ రిలీఫ్. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా చాలా పెద్ద బిగ్ రిలీఫ్. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి నెల నెల ఇంటికి ఈఎంఐలు కట్టుకొని బాధపడుతున్న వాళ్ళందరికీ నిర్మలా సీతారామన్ ఈసారి పెద్ద వరాన్ని ప్రకటించారు. ఆ పెద్ద వరం ఏంటంటే 12 లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్. చాలా క్లియర్గా ప్రకటించారు. ఆదాయ పన్ను విషయంలో 12 లక్షల వరకు ఇక ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరమే లేదు. అంటే నెలకి ₹1,00,000 జీతం తీసుకున్న వాళ్ళందరికీ ట్యాక్స్ ఫ్రీ చేసేశారు నిర్మలా సీతారామన్. ₹1,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ₹1,00,000 వరకు నెల జీతం సంపాదించే వాళ్ళెవ్వరికీ ఇక ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరమే లేదు. దీంతో పాటు నిర్మలా సీతారామన్ ఇవాళ ట్యాక్స్ స్లాబుల్ని కూడా కొత్త స్లాబుల్ని కూడా ప్రకటించారు. కొత్త స్లాబులు ఒకసారి పరిశీలిస్తే, ఒకటి 0 to 4 lakhs నిల్, ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ వస్తుంది. అది ఎలా వస్తుందో నేను చెప్తాను. 0 to 4 lakhs కొత్త ట్యాక్స్ అసలు ఎటువంటి ట్యాక్స్ అంటే 4 లక్షల వరకు సంపాదించే వాళ్ళకి అసలు ట్యాక్సే కౌంట్ చేయరు వీళ్ళు. ఆ తర్వాత 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ కౌంట్ చేస్తారు. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్ కౌంట్ చేస్తారు. 12 నుంచి 16 లక్షల వరకు 15% ట్యాక్స్ కౌంట్ చేస్తారు. 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షలు మించిన వాళ్ళకి 30% ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తారు. ఇది ట్యాక్స్ క్యాల్కులేషన్ మాత్రమే. దీనికి 12 లక్షలకు ఉన్న లింక్ ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 0 నుంచి 4 లక్షల వరకు నిల్ ట్యాక్స్, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షలకు పైన మన ఇన్కమ్ ఉంటే దానికి 30 లక్షల రూపాయల వరకు 30% వరకు ట్యాక్స్ కౌంట్ చేస్తారు. మరి 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ ఎలా? 12% వరకు ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఉంది, అబ్జర్వ్ చేయండి. చాలా స్పష్టంగా ఏం చెప్తుంది, 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు కదా, 12 లక్షల వరకు. సో ఈ నో ట్యాక్స్ ఎలా వస్తుందంటే, ఈ 12 లక్షల వరకు ఏదైతే ట్యాక్స్ విధిస్తే కౌంట్ చేస్తారో, 12 లక్షల వరకు ఏదైతే ట్యాక్స్ కౌంట్ చేస్తారో దీన్ని 12 లక్షల వరకు ఏదైతే ట్యాక్స్ విధిస్తారో ఆ ట్యాక్స్ అమౌంట్ని సెక్షన్ 84A కింద రిబేట్ ఇస్తారు. రిబేట్ ఇస్తారంటే ఆ 12 లక్షల వరకు మనం సంపాదించిన సంపదకి ఏదైతే ట్యాక్స్ గవర్నమెంట్ విధిస్తుందో 0 to 4, 4 to 8, 8 to 12 అని చెప్పింది కదా, ఈ ట్యాక్స్ విధిస్తారు. ఆ ట్యాక్స్ మొత్తాన్ని సెక్షన్ 84 A కింద మనకి రిబేట్ ఇచ్చి దాన్ని కూడా తగ్గిస్తారు. దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఇది 12 లక్షలకే పరిమితం కాలేదు. స్టాండర్డ్ డిడక్షన్ ఇంకో 75,000 అదనంగా ఇస్తున్నారు. 75,000ని స్టాండర్డ్ డిడక్షన్ అంటే, ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ నీ జీతం సంవత్సరానికి 12 లక్షలు, నెలకు ₹1,00,000 మన జీతం అనుకోండి, సంవత్సరానికి 12 లక్షలు అయితే ఈ 12 లక్షల్లో ట్యాక్స్ ఎలా కౌంట్ చేస్తారంటే, ఫస్ట్ ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ తీస్తారు. స్టాండర్డ్ డిడక్షన్ని 75,000 తీసేస్తారు ఫస్టే. సో 75,000 తీసేసిన తర్వాత నీ నెలసరి ఆదాయం ఎంత అవుతుందంటే 11 లక్షల, ఈ సంవత్సర గరిష్ట నెట్ ఆదాయం ఎంత అవుతుంది, 11,50,000 అవుతుంది. సో ఈ 75,000 కూడా నీకు ట్యాక్స్ లేనట్టే లెక్క. ఇది పూర్తి స్థాయిలో బెనిఫిట్ అవుతుంది. అంటే 12 లక్షలు ప్లస్ 75,000 మొత్తం 12,75,000 రూపాయల బెనిఫిట్ నువ్వు పొందుతావు. 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ ఈ భారతదేశంలో పనిచేసే వాళ్ళు కట్టాల్సిన పని లేదు. లిటరల్లీ ఇది చాలా 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 బిగ్ నిర్ణయం. మోడీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా వేతన జీవులని అంటే ఎప్పుడు పెంచుతుంది ఎదురు చూస్తూ వచ్చారు. కానీ వేతన జీవులందరికీ, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి చాలా బెనిఫిట్ కల్పించే నిర్ణయం ఇది. దీంతో చాలా చాలా ఫ్యామిలీలు సంతోషాన్ని వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. మోడీ ప్రభుత్వం ఒక భారీ వరాన్ని ప్రకటించిందని మాత్రం చెప్పాలి. 12 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ కల్పించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.